హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. కడపలో మహానాడు వేదికగా ఇంకా మన చిన్నబాబు గారి గర్జన రెడ్ బుక్ రాజ్యాంగం గురించి ఎట్లా రాజ్యం వెళ్తుందో రెడ్ కలర్ చూస్తేనే ఎట్లా ఉచ్చబోసుకుంటారో మన వైసీపీ కార్యకర్తలు నేతలు అని చెప్పి మాట్లాడాను కదా. మనం నిర్వహిస్తున్న శాఖలో ఈ డొలతనానికి మాత్రం మహానాడులో సమాధానం చెప్పామన్నమాట. ఒకసారి 10వ తరగతి పరీక్షల్లో మన కులపత్రికల్లోనే వచ్చిందనమాట. ఆంధ్రజ్యోతి మే 29 నిన్నటి పేపర్లో 10వ తరగతిలో దిద్దుబాట్లు. కడపలో విద్యార్థినికి సోషల్లో 21 మార్కులు వేశారు. పునర్మూల్యాంకనంలో 84 మార్కులు రావడంతో మూల్యాంకనంలో తప్పు బయటపడింది. బాపట్ల జిల్లాలో ఓ విద్యార్థినికి సోషల్లో 23 మార్కులే వచ్చాయి. రీకౌంటింగ్ చేయిస్తే ఏకంగా 96 మార్కులు వచ్చాయి. దీంతో గురువుల నిర్లక్ష్యం వెలుగు చూసింది. జవాబు పత్రాల పునర్మూల్యాంకనంలో ఉపాధ్యాయుల తీవ్ర నిర్లక్ష్య వైఖరి, హడావుడిగా దిద్దేసిన గురువులు, ఫలితంగా మార్కుల్లో భారీ తేడాలు. రీకౌంటింగ్తో వెలుగులోకి రీకౌంటింగ్ రీవాల్యుయేషన్కు 66,363 దరఖాస్తులు, 11,000 పేపర్లలో మారిన ఫలితం. సీఎం అసంతృప్తి, తీవ్ర స్పందన. 5 బాధ్యులపై సస్పెన్షన్ వేటు. 10వ తరగతి అనేది పిల్లల తల్లిదండ్రులకు చాలా కీలకమైన దశ. ఇంకా అక్కడి నుంచే కెరీర్ను బిల్డ్ చేసుకోవాలి అని చెప్పి ఎన్నెన్నో కళలు కానీ ఉంటారు కదా. 11,000 మంది విద్యార్థుల జాతకాలు మారిపోయినాయి అనమాట ఈ టీచర్లు చేసిన నిర్వాహకం వల్ల. మరి అది కావాలని చేసిరా, ఈ విద్యాశాఖ మంత్రిని పాయింట్అవుట్ చేసేదానికి ఈ పని చేసిరా తెలియదు. కానీ ఈ రీవాల్యుయేషన్కు రీకౌంటింగ్కు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాలి పిల్లల తల్లిదండ్రులు? సంపద సృష్టి అంటే ఇదే అనమాట. మన విద్యాశాఖలో గతంలో ఎన్నెన్ని పొంగనాలు కొట్టినాం మనం. విద్యాశాఖను వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాంతం నాకించేసిండు. ఇంగ్లీష్ అర్థం కాక, తెలుగు అర్థం కాక విద్యార్థులంతా డైలమాలో పడ్డారు. ఆ ట్యాబ్లను చూసి పిల్లలు బిట్లు చూసి యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా మారుతున్నారని చెప్పి మన కులపత్రికలో రాసుకున్నాం కదా. అట్లాంటి విద్యాశాఖను మారుస్తామని చెప్పి ఇట్లనా మార్చేది? అర్థమవుతుందా చిన్నబాబు గారు? అర్థమవుతుందా రజా అని నేను అన్నావు కదా? అర్థమవుతుందా రజా? ఈ దిక్కుమల్ల పని అంతా మన విద్యాశాఖలోనే మన ప్రమేయంతోనే జరిగింది. సీఎం సీరియస్ అంట. ఎవరి మీద సీరియస్ కావాలి? విద్యాశాఖ మంత్రి మీదనే కదా. ఇదే స్థానంలో వేరే మంత్రి కనుక ఉండుంటే ఈ పాటికి మన పచ్చపత్రికలు ఎట్లా భరతనాట్యం చేసేవో. మరి కుర్చీలో కూర్చున్నది మన కొడుకు కాబట్టి ఇంకా ఆయన ఏం అనలేం. ఇంతమంది విద్యార్థుల పొట్టగొడుతూ, వాళ్ళ తల్లిదండ్రులు పొట్టగొడుతూ, వాళ్ళ జీవితాలతో ఆటలాడుతూ కనీసం సిగ్గుశరం ఏమైనా ఉందా? సరే, గతం ఏదో జరిగిపోయింది, దాన్ని పునఃసమీక్షిస్తాం, రెనోవేట్ చేస్తాం, సంస్కరిస్తాం అని చెప్పి ఇట్లాంటి సంస్కరణలా ఏం లేదు. ఈ విద్యా వ్యవస్థ మీద ఈ రోజు వరకు ఉన్న అభిప్రాయాన్ని మొత్తం మార్చేసేలాగా ప్రైవేట్ స్కూల్స్లో మాత్రమే చదివితే తప్ప పిల్లల భవిష్యత్ రూపుదిద్దుకోదు అన్న విధంగా వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇంకా దీనికి ఈ ఓటేసినందుకు అంటే మన దగ్గర నుంచి విద్యను ఇట్లా వైద్యాన్ని, ఇది ఇంకొక కులపత్రికలో వచ్చిన, ఈనాడులో వచ్చిన వార్త. 7వ కన్నా ఇక్కడ ఇంతే. పాడేరు జిల్లా ఆసుపత్రిలోనూ మాతా శిశు విభాగంలో వార్డులపై పర్యవేక్షణ కొరవడింది. గత 2 రోజులుగా వార్డుల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయినా పట్టించుకునే వారే కరువయ్యారు. ఇప్పటికీ 2 వార్డుల్లో సుమారు 70 మంది ఉన్నారు. గత్యంతరం లేక టార్చ్ లైట్లు, సెల్ ఫోన్ల వెలుతురులో బిడ్డలను, బాలింతలను బతికించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉక్కపోతతో పసికందును ఒళ్ళో పెట్టుకొని లాలిస్తున్న తల్లి, సెల్ లైట్తో వెలుతురులో బిడ్డను పడుకోబెట్టిన బాలింత, అంధకారంలో పాడేరు మాత. ఇదన్నమాట మన కూటమి ప్రభుత్వంలో మనం తీసుకొచ్చిన సంస్కరణ. ఈ రెండింటిని ఎవరికి హ్యాండ్ ఓవర్ చేసినాము? విద్యాశాఖనేమో పొంగూరు నారాయణకు. ఎందుకంటే ఆ స్కూళ్ళు, కాలేజీలు ఎట్లయితే పిల్లలతోన, వాళ్ళ తల్లిదండ్రులతోన పిండుకోవచ్చో ఆయనకు బాగా తెలుసు అనమాట. వెనతో పెట్టిన విద్య. ఈరోజు మెడికల్ కాలేజీలను కూడా ఒక మాఫియా రాజ్యం ఏర్పడి మొత్తం 100 ఎకరాలను బిట్ల కింద కొనేసుకుంటా ఉన్నారంట. ఎవడబ్బా సొమ్మని ఇది? గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పన్నులు ఎట్లయితే వసూలు చేసిండో, వాటి ఎట్లా పంచిండో, అభివృద్ధి ఎట్లా చేసిండో ఇంత కల్లారా చూపిస్తే దాన్ని సైకోపాలని అన్నాం. ఇది ఇంకా మన రామరాజ్యం అని అనుకోవాలన్నమాట. ఇంకా దీనికి ఇంతటి దానికి ఓటేసిన దానికి ఇక మన చెప్పుతో మనం కొట్టుకోవడం మినహాయిస్తే వేరే ఆప్షన్ లేదు ఇంకొక 4 ఏళ్ళు. సో ఇంకా రియలైజ్ అవుతారో లేదంటే ఈ కూటమికి ఓటేసినందుకు ఇది సాలు అన్న నిర్ణయానికి వస్తారో ఇక మీ చాయిసే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.